టీవీల్లో యూట్యూబ్ చూసేవారందరికీ కూడా మరో భారీ షాక్ అయితే తగలంది. సాధారణంగా యూట్యూబ్ వీడియోస్ అంటే కనుక మొబైల్ ఫోన్స్ లో ఎక్కువ చూస్తూ ఉంటారు, టాబ్లెట్స్, మొబైల్ ఫోన్స్ ఇట్లా ఎక్కువ చూస్తుంటారు. అయితే ఇప్పుడు స్మార్ట్ టీవీలు వచ్చేసిన తర్వాత యూట్యూబ్ కి సంబంధించి సినిమాలు కానివ్వండి, పాటలు కానివ్వండి, అంటే భక్తి పాటలు లేకపోతే వీడియోస్ ఏదైనా కూడా యూట్యూబ్ స్మార్ట్ టీవీ వచ్చిన తర్వాత టీవీల్లో ఎక్కువగా చూస్తున్నారు. ఇప్పుడు యూట్యూబ్ టీవీల్లో చూసే వారికి షాక్ ఇవ్వనుంది. ఎందుకంటే ఇప్పటికే చూడండి, హాట్ స్టార్ కానీ లేదా అమెజాన్ ప్రైమ్ లేదా ఆహా కానీ ఇలాంటి ప్లాట్ఫామ్స్ లో వీడియోస్ చూసే వాళ్ళందరికీ ఒక యాడ్స్ అయితే కనుక ప్రీమియం తీసుకోండి, లేకపోతే ఖచ్చితంగా 3 నుంచి 4 యాడ్లు, కనీసం 3 యాడ్లు పడుతున్నాయి. పూర్తి యాడ్లు స్కిప్ చేయడానికి కూడా లేకుండా 3 యాడ్లు చూస్తేనే తర్వాత వీడియో అయితే ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు అదే విధంగా యూట్యూబ్ కూడా స్మార్ట్ టీవీలో యూట్యూబ్ వీడియోస్ చూసేవారందరికీ స్కిప్ చేయడానికి వీలు లేకుండా 90 సెకండ్స్ అంటే కంపల్సరీగా 90 సెకండ్ల యాడ్లు అయితే కనుక ఖచ్చితంగా చూడాల్సిందే అన్నట్టుగా ఇప్పుడు కొత్త విధానం అయితే తీసుకొస్తుంది. ఇప్పటికే చాలా మందికి ఆ 90 సెకండ్ల యాడ్లు ప్లే అవుతున్నాయని స్క్రీన్ షాట్లు అయితే పెడుతున్నారు. ప్రస్తుతం ఉన్న విధానం ఏంటంటే కొంచెం డిస్ప్లే యాడ్స్, అదే విధంగా ఒక 30 సెకండ్ల యాడ్ మినిమం చూడాలి, లేదంటే ఒక స్కిప్ చేసుకుని స్కిపబుల్ యాడ్లు అయ్యి ఇప్పటి వరకు వస్తూ ఉన్నాయి. ఇక నుంచి యూట్యూబ్ కూడా పెద్ద ప్లాట్ఫామ్స్ తరహాలోనే 90 సెకండ్లు స్కిప్ చేయడానికి వీలు లేని యాడ్లు అయితే ఇవ్వాలని భావిస్తుంది. త్వరలోనే ఇది తీసుకురాబోతుంది. ఒకవేళ ఎవరైనా యాడ్ చూడడానికి ఇష్టం లేకపోతే పెద్ద ప్లాట్ఫామ్స్ ఎలాగ ప్రీమియం తీసుకోమంటున్నాయి అంటే ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత కూడా అవి పెద్ద ప్లాట్ఫామ్స్ మళ్ళీ యాడ్లు రాకుండా ప్రీమియం తీసుకోమంటున్నాయి. అయితే యూట్యూబ్ లో అదేం లేదు, సబ్స్క్రిప్షన్ అవసరం లేదు, కేవలం యాడ్లు ప్లే అవ్వకుండా ప్రీమియం మట్టుకు తీసుకునే విధంగా ఈ యూజర్ని ప్రోత్సహించేలాగా ఈ 90 సెకండ్ల యాడ్ విధానం అయితే తీసుకురాబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి వినియోగదారులందరూ కూడా, యూట్యూబ్ లో చూసే వాళ్ళందరూ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే యూట్యూబ్ ఈ 90 సెకండ్ల యాడ్ ని కంటిన్యూ చేసే అవకాశం కనిపిస్తుంది.